వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఈరోజు ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు సందర్శన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి మీద 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దాదాపుగా 38,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన పరిస్థితి. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈరోజు సందర్శన తర్వాత దీని మీద కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు ప్రాజెక్ట్ను మళ్ళీ సందర్శించారు, ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. మొదటి 1-2 సంవత్సరాలు అంటే అస్తవ్యస్త పరిస్థితి, ఆర్థిక సమస్యలు, రకరకాల అన్యాయాలకు కొంత సమయం పట్టింది. రెండవది ఇప్పుడు ఏదైతే అదొక అంశం. రెండవ అంశం ఏదైతే మేడిగడ్డ ద్వారా తీసుకునే సందర్భంలో ఎన్నికల గంట ముందే మేడిగడ్డ అవన్నీ కూడా కుంగిపోవడము, దాన్ని వాడుకునే పరిస్థితి లేకపోవడం, తర్వాత దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి వస్తుందనే దాని కింద దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాయడము, ఆ యొక్క ఆలస్యం కావడము, టెక్నికల్ రిపోర్ట్ అవడం, ఈ ప్రాసెస్లో 1 సంవత్సరం పోయింది. సో అది సందిగ్ధావస్థ పరిస్థితిలో, అది మేడిగడ్డ అయినా సుందిళ్ళైనా అన్నారమైనా సందిగ్ధ ఉన్న పరిస్థితిలో సో ఫర్దర్ కాలయాపన కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఒకటి తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో నీళ్ళు తీసుకుపోవాలని ఒకటి. రెండవ అంశం కూడా ఏంటంటే ఆ మేడిగడ్డ సుందిళ్ళ ద్వారా, మేడిగడ్డ అన్నారం ద్వారా ఏదైతే ఎత్తిపోయడం ద్వారా వచ్చేటువంటి ఖర్చు అవుతుందో, విద్యుత్ బిల్లే సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి వచ్చే కాలువ గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకొస్తే ఎల్లంపల్లి దాకా లేదంటే సుందిళ్ళ దాకా తీసుకొస్తే అక్కడ ఒక పంప్ అవసరం లేదు, ఒక మోటార్ అవసరం లేదు, ₹1 కరెంట్ ఖర్చు పెట్టే అవసరం లేదు, గ్రావిటీ ద్వారా వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అందులో 1 సంవత్సరం ఖర్చు పెడితే, వచ్చే కరెంట్ బిల్ ఖర్చు పెడితే, దానికి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ అవుతుందో తుమ్మిడిహట్టి నుంచి ఆ రోజున మీరన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008వ సంవత్సరంలోనే అప్పుడే ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి అనేటువంటి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతోటి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 16 లక్షల ఎకరాలు అక్కడికి వెళ్ళి. సో దాని మూలంగా లిఫ్టింగ్ హైట్ తగ్గుతుంది, గ్రావిటీ ఇక్కడ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరి గ్రావిటీ ద్వారా వస్తుంది. అందుకని దానికి మళ్ళీ అదే తుమ్మిడిహట్టి నుంచి ముందు తీసుకెళ్ళడానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన పూర్తిగా డీటెయిల్గా సుదీర్ఘంగా పలు దఫాలు దానిపైన సమీక్షలు పెట్టి అధికారులు వారు ఇవన్నీ చేసిన తర్వాత సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోటి ఇప్పుడు ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. సో అందులో భాగంగానే మొట్టమొదట కావాల్సింది ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. గతంలో ప్రాణహిత చేవెళ్ళ వైఎస్ గారు చేపట్టిన దానిలో సుమారుగా అప్రాక్సిమేట్లీ 33,000-34,000 కోట్ల రూపాయలతో దానిలో 11,000 ఖర్చు పెట్టింది జరిగింది. అంటే ఒక భాగం ఖర్చు జరిగింది. సో ఈ గ్యాప్ అనేది 15 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ప్రస్తుత రేట్ల ప్రకారం డెఫినెట్గా పెరుగుతుంది. సో దానికి అది మొదలు పెట్టాలంటే మొట్టమొదటగా మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పించాల్సిన అవసరం ఉంది. అది గతంలో 152 మీటర్లు ఉన్నారు. సరే కనీసం 150 మీటర్లకైనా ఆ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫడ్నవీస్ గారిని ఒప్పించడం కోసం ఇప్పటికే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ గారు ఆ మీటింగ్ కోసం అపాయింట్మెంట్ అడిగిండు ఫడ్నవీస్ని. సో అపాయింట్మెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఒకవైపున. రెండవది ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. సో ప్రధానమంత్రి గారికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఈ సాగునీటి కోసం. కాబట్టి సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ సుజలా స్రవంతి ప్రాజెక్టును, అంబేద్కర్ ప్రాజెక్టును, దీనికోసం ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని, అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా దీనిపైన స్పందించి, రైతాంగం ముఖ్యం కాబట్టి సో దీన్ని స్పందించి ఆ 150 మీటర్లకు వాళ్ళకు అనుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తే
ముందుకు వస్తే దీన్ని స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉంది. పై గ్రావిటీ ద్వారా వస్తుంది. ఆల్రెడీ కొంత పూర్తి అయింది. సో కాబట్టి ఇది ఒక అంశం. అట్లనే ఇది ఎక్కడ దాకా అంటే చేవేళ్ళ దాకా తీసుకెళ్ళవచ్చు. ఆల్రెడీ కొంత నెట్వర్క్ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. గత ప్రభుత్వం చేసిన దానిలో కొంత అయితే దీనికి అనుకూలంగా ఉన్న కాబట్టి వాటిని కూడా వాడుకునే కార్యక్రమం చేస్తాం. కాకపోతే ఇప్పుడు అక్కడ బ్యారేజ్ అయితే మేడిగడ్డ అది వాడుకునే పరిస్థితి లేదు, కుప్పకూలింది కాబట్టి. సో దాన్ని సరి చేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారం చూసినప్పుడు అది డౌట్ఫుల్ షేప్. రెండవది అన్నారం కూడా దానిలో కూడా లోపాల కింద తెలుస్తూ ఉంది. సో దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి వాళ్ళు ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. అందుకని రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఫడ్నవీస్ గారి పైన వారిని కూడా ఒప్పించి మెప్పించే కార్యక్రమం చేయాలి. అలాగే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వారు చొరవ తీసుకుని దీనికి ఒప్పించాల్సిన అవసరం ఉంది. సో దీని ద్వారా గ్రావిటీ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కరెంటు పైన మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఆదాయ కారకం దొరుకుతుంది. సో గతంలో మరి దీన్ని గ్రావిటీ ద్వారా 160 టీఎంసీ తీసుకునే అవకాశం ఉన్నా కూడా దీన్ని వదిలేసి అక్కడ మేడిగడ్డ కట్టడం మూలన 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కట్టిండ్రు. సో అందులో 8,000 కోట్లు ఆ మేడిగడ్డ దానిలో అన్నారం పైన ఖర్చు పెట్టడం జరిగింది. అంటే కాంట్రాక్టర్కు లాభం జరిగింది, ప్రభుత్వ ఖజానా లూటీ జరిగింది. అంటే దోసుకోవడం జరిగింది. ఎవరు అవునన్నా కాదనేది వాస్తవం. లెక్కలతో సహా నేను శాసనసభలో కూడా చూపించిన కూడా ఆధారాలతోటి పేపర్తో సహా చూపించడం జరిగింది. సో ఇది చాలా అవసరం కాబట్టి సో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు అదే పనిపైన ఉన్నాం. దానికోసమే ప్రత్యక్షంగా కూడా దాన్ని చూసి ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఏ విధంగా దాని మార్పులు చేర్పులు ఉన్నటువంటి అసలు అవకాశం చూపించడం జరిగింది. అది క్లియర్ కట్గా బై గ్రాడ్యుయేట్ ద్వారా మనకు అంత వస్తుంది కాబట్టి. మంత్రి గారు ఏం చెప్తారు? ఇప్పటి వరకు మహారాష్ట్రలో కనీసం తుమ్మిడెట్టి మీద ఏ అగ్రిమెంట్ జరగలేదు. సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం కాళేశ్వరంలో అందిన నీళ్లు ఇక్కడ తుమ్మిడెట్లో రావు అనే ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మంత్రిగా మీరు ఏం చెప్తారు దీని మీద? ఇది 100% శుద్ధ అబద్ధం. ఎందుకంటే తుమ్మిడిహట్టి నుంచి వచ్చే వాటరే ప్రాణహితల 165 టీఎంసీలు ఉన్నప్పుడు ప్రాణహిత నుంచే మేడిగడ్డకు వస్తుంది. వేరే దాని ఉపనది వచ్చి కలవు. అక్కడ ఎంత వాటర్ ఇక్కడ అంతే వాటర్ ఉంటుంది. అది కేవలం తప్పుదో పట్టించే కార్యక్రమం చేసారు. నేను శాసనసభలోనే ఆనాడు హరీష్ రావు గారు ప్రశ్నించిన, తుమ్మిడిహట్టి కాడ 165 టీఎంసీ ఉందని మీరే చెప్తున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు వచ్చేటువంటి 100 కిలోమీటర్ల లెంత్లో వేరే ఉపనదులు వచ్చి దానిలో కలవ ప్రాణహితలో. అదే ఒకటే ప్రాణహిత, ఒకటే రివర్, వేరే రివర్ లేదు అన్నప్పుడు మరి అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ వస్తున్నప్పుడు ఆ వాటర్ ఎందుకు ఈ వాటర్ అంతే ఉంటుంది కదా, పైనుంచి ఏమో ఆకాశం ఇప్పుడు పడట్లేదు కదా. సో అది డెఫినెట్గా అది మిస్గైడ్ చేయడం. ఏంటి ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తుమ్మిడెట్టి అంశంలో ఈ గ్రావిటీ కెనాల్ ద్వారా పంపించే వాటర్ అంశంలో ఏదైనా ఇప్పటివరకు ఎంపో జరిగిందా, చర్చ జరిగిందా? మీరేమన్నా మీ మంత్రుల బృందం కానీ ఎమ్మెల్యేల బృందం కానీ మహారాష్ట్ర సో దానికి సంబంధించి గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన చర్చలు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పేపర్స్ అవన్నీ ఉన్నాయి. సో వాటినే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి అప్పుడు 148 అన్నారు. 148 లెవెల్కు అంటే మీన్ సీ లెవెల్, ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ 148. సో 148 ప్రకారమే తీసుకుంటే మనకు ఏదైతే ఆల్రెడీ కెనాల్స్ ఎక్స్కవేట్ చేసి ఉన్నాయో 22,000 క్యూసెక్స్, ఆ 22,000 క్యూసెక్స్ వాటర్ తీసుకోవడానికి సాధ్యం కాదు. బికాస్ ఆఫ్ దానికి హెడ్ ఉండాలి. ఆ గ్రావిటీ అంటే హెడ్ ఉంటే ఆ హెడ్కు వెలాసిటీ క్రియేట్ అవుతుంది, అప్పుడే కెనాల్ వాటర్ వస్తుంది. సో ఆ హెడ్ ఉండాలంటే డ్యామ్ హెడ్ పెంచాలి. అందుకనే 148 కాకుండా 152 అయితే బెటర్. కానీ కనీసం 150 కన్నా చేస్తే మనకు ఆ 160 టీఎంసీ వాటర్ను తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2తో కనుక అగ్రిమెంట్ జరిగితే మహారాష్ట్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఉన్నాడో తన నియోజకవర్గంలోనే సింహభాగం నష్టం జరగబోతుంది. 2 గ్రామాలు వాటర్ ఫ్లో ద్వారా మునిగిపోయే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్వయంగా అనడానికి కేసీఆర్. నేను ఈరోజు స్వయంగా చూసిన మొత్తం డీటెయిల్గా స్టడీ చేసిన, అది కూడా శుద్ధ అబద్ధం అది చెప్పడం కూడా. ఒక శివనగూడెం ఉంది అక్కడ ఒకటి,
అందులో కూడా ఒక్క ఇల్లు కూడా మునగదు. ఎందుకంటే అది కూడా 153 లెవెల్ ఉంది. మనం తీసుకుంటున్నది 152 కాదు, 150 తీసుకుంటే 10 అడుగుల ఎత్తున ఉంటుంది. అంటే ఒక్క ఇల్లు కూడా మునగదు. అసలు ఆ గ్రామవాసి ఒక్క ఇల్లు మునగకుండా ఏదో పాములు వస్తాయో తేళ్ళు వస్తాయో కింద అక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వచ్చు. అంటే వాళ్ళు అక్కడే ఉంటూ అన్నీ అనుభవిస్తూ కూడా మళ్ళీ తెలంగాణ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఆ రైతాంగం కూడా బాగుపడతారు. మహా అంటే ఒక వ్యవసాయానికి సంబంధించి మహారాష్ట్ర సంబంధించిన భూభాగంలో సరే 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఎంతో మునుగుతాయి. సో 3,000-4,000 ఎకరాలు చాలా చిన్నది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు నాకు తెలిసి 1,00,000 ఎకరాల పైన మునిగింది. దానిలో మా నియోజకవర్గానివే సుమారుగా 30 గ్రామాల పైన ఉన్నాయి. నాగార్జున సాగర్లో 1,00,000 కాదు 1,52,00,000 ఎకరాలు మునిగిందో. ఇది 5,000 ఎకరాలు అనేది ఒక కష్టం కాదు. రెండవది ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అంటారు. వికసిత్ అంటే పరిడవిల్లడం. వికసించడం అంటే అదొక అంటే విచ్చుకోవడం, వికసించడం. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రాంగ్, వికసి అంటే వికసించడం. సో భారతదేశం వికసించాలంటే భారతదేశం 29 రాష్ట్రాల సమాఖ్య. తెలంగాణ రాష్ట్రం వికసిస్తేనే కదా భారతదేశం వికసించేది. అన్ని రాష్ట్రాలు వికసిస్తేనే కదా. సముద్రం పాలయ్యే నీళ్లను మనం వాటిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక 5,000 ఎకరాల భూభాగానికి సంబంధించి మరి ఒక ప్రధానమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు ఒప్పించడం కానీ, ప్రధానమంత్రి గారు చెప్పకుండానే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం అనేది అది డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి ఇంకో విషయం, ఈ 5,000 ఎకరాల గురించి మాట్లాడితే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే బీజేపీ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలనే అంటే 7 మండలాలనే అతనికి ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగిందా? మరి 7 మండలాలు అంటే నాకు తెలిసి ఈచ్ మండలో 30,000 ఎకరాలు ఉంటుంది. అంటే 2,00,000 ఎకరాలను ఒక రాష్ట్రంకి వెళ్ళి తీసి ఇంకో రాష్ట్రానికి అప్పచెప్పింది కదా. ఇది 5,000 ఎకరాలు. ఇక్కడ నష్టపరిహారం ఇస్తాం కదా, అక్కడ నష్టపరిహారం లేదు కదా. సో కాబట్టి ఈరోజు మంత్రుల పర్యటన, రేపు ప్రధానమంత్రి టూర్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమన్నా? ఇది ఇరకాటం ఎందుకు అనుకోవాలి? ఇది అప్పీల్. ఇరకాటం కాదు, ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కి వస్తూ ఉన్నారు కాబట్టి వారు వస్తున్న సందర్భంలో ఇది ఒక విజ్ఞప్తి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు, 8 మంది బీజేపీ ఎంపీలకు, అందులో 8 మందిలో 2 మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు రాష్ట్రం 2 ఉన్నారు కదా. సో 2 కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానమంత్రి ఒప్పియండి, ఫడ్నవీస్ ఒప్పించి దీనికి పర్మిషన్ అనేది అప్రూవల్ అనేది ఇస్తే ఆ అగ్రిమెంట్ అనేది జరిగితే తీసుకెళ్ళగలుగుతాం. ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి మీద 1,000 కోట్ల మొబిలైజేషన్ పేరుతో అక్రమాలు జరిగినాయని బీఆర్ఎస్ ఆరోపించింది. అసలు ఎక్కడ మొబిలైజేషన్ అమౌంట్ ఇప్పటి వరకు జరగలేదు. మీరే అంటారు 1,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని. 11,000 కోట్లు ఖర్చు పెట్టింది కదా. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ రికవర్ చేయడం జరిగింది కదా. అక్రమాలు ఎక్కడైతే అన్నీ కూడా ఇప్పుడు మనకు పనులు జరగాలన్నప్పుడు వాటికి ముందుకు తీసుకోవడం కోసం, స్పీడప్ చేయడం కోసం చేసేటువంటి ప్రక్రియ అది బ్యాంక్ గ్యారంటీలు తీసుకొని అక్రమంగా దారాదత్తం చేసింది కాదు కదా. బ్యాంక్ గ్యారంటీ తీసుకొని వెసులుబాటు కల్పించి దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు, ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. సో ఆ ప్రకారం చేసి అది అధికారులతో మీరు మాట్లాడారు చాలా మేరకు, ఎస్సీ స్థాయి నుంచి కలెక్టర్ వరకు. అసలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ ఈ ప్రాజెక్టు కింద జరిగిన భూములు అంతా అందుబాటులో ఉన్నట్టేనా ప్రభుత్వానికి? అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో లేకపోతే తీసుకుంటారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రాజెక్టులు కట్టడము, పరిశ్రమ ఏర్పాటు చేయడము, ల్యాండ్ అక్వైర్ చేయడం అనేది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం కోసం ఇవన్నీ కూడా చేయాలి. చేయకపోతే ఎట్లయితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వాటర్ ఇస్తామంటున్నారు. ఈ ప్రాంతంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు, మంచిర్యాలకు, ఈ ప్రాంతాల్లో ఉన్న 10 కాన్స్టిట్యున్సీ ఎన్ని హెక్టార్లకు మీరు నీళ్ళు ఇవ్వబోతున్నారు? ఒక ఆదిలాబాద్ జిల్లాకు నాకు తెలిసి సుమారుగా 2 లక్షల ఎకరాలు
ఆసిఫాబాదు, అట్లాగే ఇతరత్ర మన బెల్లంపల్లి, తర్వాత మంచిరాలు, చెన్నూరు, మంచిగా చెన్నూరు ఒకటి, దాంతోపాటుగా సిర్పూర్ కాగజ్. ఈ 4 నియోజకవర్గాలు కలిపి సుమారుగా 2 లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది. ఆదిలాబాద్ జిల్లా కూడా వెనుకబడ్డ ప్రాంతం, ఆదివాసులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి రైతాంగానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఒకటి రైతులు, సాగునీరు, రెండవది గ్రావిటీ, మూడవది కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదిలాబాద్కు నష్టం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఆదిలాబాద్కి నష్టం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకుపోతున్నారు, నిర్వాసితులు అవుతున్నారని ప్రజా సంఘాలు, అందుకే తెలంగాణ ఉద్యమకారునిగా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఏం చెప్తారు? అందుకే గత ప్రభుత్వము ఆదిలాబాద్ జిల్లాను విస్మరించింది. ఇక్కడ గ్రావిటీ ద్వారా ఈ జిల్లాకు 2 లక్షల ఎకరాల నీళ్ళు వచ్చి కిందికి కూడా 16 లక్షల ఎకరాలు నీళ్ళు తీసుకుపోయే అవకాశం ఉన్నా కూడా ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు వృధా కాకుండా కరెంటు బిల్ల పేరు మీద, ఇటువంటి ప్రాజెక్టుల పంపుల పేరు మీద, మోటార్ల పేరు మీద, విద్యుత్ పేరు మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీని ఆపే అవకాశం ఉంది. ఇంకా ఆపడం కాదు, దోసుకోవడం, దోసిపెట్టడం జరిగే కార్యక్రమం జరిగింది. సో దీన్ని ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ మళ్ళీ కాకుండా కోసం ఈ 120 టీఎంసీను బై గ్రావిటీ ద్వారా తీస్తే సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా రాష్ట్ర ఖజానానే దివాలా తీయించిపోయినరు. సో మనం దీన్ని సరి చేయాలంటే అన్ని రకాల పద్ధతులను అవలంబించి ఎట్లా మళ్ళీ రాష్ట్ర ఆర్థిక స్థితిని మార్చాలంటే గతిని మార్చాలి. వివిధ రంగాలలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాటిని సరి చేసే కార్యక్రమం చేయాలి. లాస్ట్ క్వశ్చన్స్ అడుగుతా సార్. ఏంటి సార్ అంటే మంత్రివర్గ ఎప్పుడైతే చర్చ జరిగినప్పుడు ఈ ప్రాణహిత చేవెళ్ళ అంశంలో ఏమన్నా నిధులు కేటాయించే చర్చ జరిగిందా, లేదంటే ఈసారి డిపిఆర్ తుమ్మిడెట్టి డిపిఆర్ ఎన్ని కోట్ల రూపాయలతో చూడొచ్చు, ఎన్ని వందల కోట్ల రూపాయలతో చూడొచ్చు? క్వశ్చను నిధులు అనేది ప్రాజెక్టు చేపట్టాల్సి ముందుకు పోయినప్పుడు దాని ప్రధాన అంశం అనేది మహారాష్ట్ర. ఇది పూర్తయితే మిగతా కూడా నిధులు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకు నిధులు సేకరించి మళ్ళీ అప్పులు చేసి 1,50,00,000 కోట్ల వడ్డీలు కట్టలేదా ప్రభుత్వం? ఇన్ని ఇబ్బందులున్న 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదా? ఇన్ని ఇబ్బందులున్న 22,000 కోట్ల ఇందిరమ్మ ఇల్లు కట్టట్లేదా? ఇన్ని ఇబ్బందులున్నా సన్నబియ్యం ఇవ్వట్లేదా? ఇన్ని ఇబ్బందులున్నా కూడా రైతులకు 500 రూపాయలు బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం లేదా? 500 రూపాయలు ఎకరానికి, క్వింటల్కు 500 రూపాయలు బోనస్ అంటే ఎకరానికి సుమారుగా 30 క్వింటల్ ఎక్కించుకుంటే ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా రైతుకు లాభం జరుగుతుంది. ఇట్లా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా. సో డెఫినెట్గా నిధుల కోసం నిజంలో అప్పు తప్పదు, అప్పు తేవాల్సి వస్తుంది. మరి గతంలో అప్పు తెచ్చి పంచిపెట్టే కార్యక్రమం చేసినా కూడా, అక్రమ ఆర్జన జరిగినా కూడా, ప్రాజెక్టుల పేరు జరిగినా కూడా ఇప్పుడు కనీసం ఈ డెవలప్మెంట్ కార్యక్రమం కోసం తేవాలి కదా. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేయాలి, పెట్టుబడులు తెచ్చే కార్యక్రమం చేయాలి, అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం చేయాలి. ప్రాజెక్ట్ నిర్మాణంలో మేము ఏడా అక్రమాలకు పాల్పడలేదు. ఈ తుమ్మిడెట్టి అనేది పాత ప్రాణహిత చేవెళ్లలో భాగమే, ఇది ఒక భాగం అని చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? ప్రాణహిత చేవెళ్ళలే కాళేశ్వరంలో భాగం కాదు, ప్రాణహిత చేవెళ్ళనే గతంలో వైఎస్ రాజశేఖర్ చేసిన దీన్ని కొనసాగించే కార్యక్రమం. సరే మధ్యలో ఎక్కడైనా గత ప్రభుత్వం చేసినటువంటివి అన్నప్పుడు వానికి అనుసంధానించే కార్యక్రమం చేస్తే వాటి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాం. రైతులకు ఏం చెప్తారు సార్? వడ్ల అంశంలో, కొనుగోలు అంశంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో నిన్న మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో 4 రైతులు చనిపోయారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు ఏం చెప్తారు? నేను గడచిన 25 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా. 5 మంది ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేసిన. వైఎస్ రాజశేఖర్ గారి దగ్గర చేసిన, రోషే గారి దగ్గర చేసిన, కిరణ్ కుమార్ గారి చేసిన, కేసీఆర్ దగ్గర చేసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నా, ప్రభుత్వం భాగస్వామి ఉన్నా. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీ, రాజకీయ నాయకులు రకరకాల బురదల కార్యక్రమాలు చేస్తారు. వాస్తవంగా చూస్తే గతంలో కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోళ్లు ఎక్కువ చేయడం జరిగింది, ఉత్పత్తి ఎక్కువ జరిగింది, కొనుగోళ్ళు ఎక్కువ జరిగినాయి. స్వయంగా మీరు లెక్కలతో సహా చెప్పినారు. మా ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండు కదా, సివిల్ సప్లై శాఖ మంత్రిగా. గత కంటే సుమారుగా ఐ థింక్ 1,40,00,000, 1,50,00,000 టన్నులు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం.
అంత పెద్ద ఎత్తున ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగింది కదా, చేస్తూ ఉన్నాం కదా. సో అయినా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా, వరి వేసుకుంటే ఊరి అన్నారు కదా. మరి గత ప్రభుత్వం కంటే అంతకంటే ఎక్కువ పంటలు పండినా కూడా కొనలేదా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కొంటా ఉన్నాం. ఇప్పుడు మక్కలైనా, జొన్నలైనా, శనగలైనా, వడ్లైనా అన్నీ కూడా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించి ఉట్టి కూర్చుంటుంది, ఇప్పుడు కొనలేదు. భారమంతా రాష్ట్రాలపైన మోపుతా ఉన్నారు. మరి రాష్ట్రం ఇన్ని వేల కోట్ల, లక్షల కోట్ల అప్పులు అయినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టల పరిస్థితి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. అదే ఉత్తరప్రదేశ్, బీహారు, గుజరాత్, మధ్యప్రదేశ్కు ఆ రాష్ట్రాలకేమో రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి నాకు జ్ఞప్తికి ఉంది, మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినాం, 4 లక్షల సుమారుగా 50,000 కోట్ల ఆదాయం ఈ గడచిన కొన్ని సంవత్సరాలు ఇస్తే ఆ 4,50,000 కోట్లు మనకు రాష్ట్రానికి తిరిగి వచ్చింది 1,30,000 కోట్లే. అదే 1,00,000 కోట్లు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, 1,00,000 కోట్లు ఉత్తరప్రదేశ్కి ఆదాయం ఇస్తే ఉత్తరప్రదేశ్కు 10 లక్షల కోట్లు ఇచ్చిండ్రు. బీహార్కు కూడా అదే పరిస్థితి ఇస్తే 6,700 ఇచ్చిండ్రు. మనకేమో 25 పైసలు ఇస్తే వాళ్ళకు 1000% ఇచ్చిండ్రు. సో అంటే ఇది డెఫినెట్గా వరంగల్ రైతు డిక్లరేషన్ పై మంత్రి జూపల్లి గారు ఏం చెప్తారు? డిక్లరేషన్ చేసిన దానిలో భాగంగా ఈ రోజున ఇప్పుడు ఒక మాట చెప్తా, రైతులు సన్న ఒడ్లు పండించేది రైతులే కదా, 500 బోనస్ ఇస్తామన్నా కదా, రైతు డిక్లరేషన్ ఆలోచన లేదు కదా, దానిలో భాగం రైతులకు మేలు జరుగుతుంది కదా. మీరు ₹1,00,000 మాఫీ చేస్తామని 10 సంవత్సరాలు ఏం చేసి ఇంత చేసిండ్రు, వడ్డీగా జరిపినాయి. మరి మేము 2,00,000 రూపాయలు రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కదా. మళ్ళీ సన్న ఒడ్లు పండించే వాళ్లకు, ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నామంటే ఈ యొక్క ఒడ్లు పండించే రైతాంగానికి మేలు జరుగుతుందా? రెండవది ఇంకో అంశం, వరదలు, కరువులు వచ్చిన సందర్భంలో రైతులు పంట నష్టపోతే గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేయలే కదా. ఈ ప్రభుత్వం ఆ పంట నష్టం కూడా కట్టించే ఏర్పాటు చేస్తుంది కదా. చేస్తలేమా? ఇలా మద్దతు ధర కేంద్రం ఎంత పెంచినా, కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా ఈ ప్రభుత్వం కొంటా ఉంది కదా. సరే ఎక్కడో ధర ఓ రోజు 2 రోజులు ఆలస్యం అయితే జరిగి ఉండొచ్చు, చేస్తా ఉన్నాం కదా. సో ఇది రాజకీయంగా లబ్ధి కోసం రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఒక రాజకీయ లబ్ధి కోసం చేసే మాటలే కాదు. కానీ వాస్తవంగా వాళ్ళు చెప్పినంత ఏం లేదు. ఎక్కడైనా గతంలో జరగలేదా ఇవన్నీ? చాలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు వాస్తవాలకు భిన్నంగా. మరి ఒకటి డిక్లరేషన్ అన్నారు, వరంగల్ డిక్లరేషన్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాడు, అది డిక్లరేషన్ కాదా? దళితులకు 3 ఎకరాలు కొనిస్తాంటే అది డిక్లరేషన్ కాదా? నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాంటే డిక్లరేషన్ కాదా? మరి 10 సంవత్సరాల నుండి చేయలే కదా, 8 లక్షల కోట్లు పెట్టి కూడా చేయలే కదా. ఈరోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఈ 2.5 ఇంకా మరో 5 సంవత్సరాలు ఉంది కదా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యంగా మీ నాయకులకు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పటికే కోపం మీద ఉన్నారు, కొందరు సరిగ్గా పనిచేస్తలేదు, ఆస్వాద లాంటి కాన్స్టిట్యున్సీలో సఖ్యత లేదు, ఏం చెప్తారు సార్? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఉద్యమకారునిగా, స్ట్రాంగ్ నాయకుడిని దగ్గరనే ఇట్లుంటే పరిస్థితి స్టేట్లో ఎట్లుంది? ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న ఆసిఫాబాద్లో అందరి కార్యకర్త నాయకులను పిలిచి ఇవన్నీ కూడా సరే, ఇప్పుడు పార్టీలు అయిన తర్వాత అది కూడా ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే స్థానిక పార్టీ అంటే లోకల్ పార్టీ అంటే ఎవరికి ఒక డిక్టేటర్షిప్, నోరు ఇప్పడానికి భయపడతారు. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఇలా 16 మంది మంత్రులు ఉన్నాం. 16 మంది మంత్రులు ఉన్నాం. మేమందరం కలిసి పనిచేస్తలేమా? సఖ్యత లేదా? అట్లాగే మరి సఖ్యత లేనిదే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని సీట్లు వచ్చినాయా? సఖ్యత లేనిది ఇన్ని బై ఎలక్షన్ గెలిచినామా?
సో ఇది సరిపడని గిట్టని పార్టీలు రాజకీయ కోణంలో మాట్లాడే వాటిని మేము పరిగణించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, బసలు చేస్తున్నారు, హాస్టల్లో తిరుగుతున్నారు, కానీ మంత్రి వస్తున్నాడు పోతున్నాడు, కానీ జిల్లా అభివృద్ధి అంశంలో పూర్తి ఒక స్పష్టమైన విషయం చెప్పట్లేదని చెప్తున్నాం. వాళ్ళకు మీకు చెప్పే వాళ్ళకు ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి అంశాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? నేను చెప్పినటువంటివన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదా? ఇలా రోడ్లు ఇస్తూ ఉన్నాము, బిల్డింగ్లు ఇస్తూ ఉన్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాము, 200 కోట్ల రూపాయలతోటి. ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చేసేది ఉంది. చెప్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దించిపోయినరు, వాటిని సర్దుబాటు చేసి సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి.